రేపు అనేదాన్ని చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులకు పగలు, కక్షలు, పంతాలు ఎందుకు? ఉన్నంతకాలం అందరితో కలిసిమెలిసి సంతోషంగా జీవించాలి. సమయం ఎంతో విలువైనది. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేయగలదని గుర్తుంచుకో. నమ్మకమనే చిన్న విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ ఏ బంధమూ మొలకెత్తదు, మానుగా మారదు. హింస అంటే శారీరకమైనది మాత్రమే కాదు, మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. ఈ ప్రపంచంలో చెడ్డవాణ్ణి కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే చాలా మంచిగా నటిస్తున్నాడు. బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకి సొంత వాళ్ళని గుర్తుకొచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకి సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది.